ప్రతిరోజు మన పని మనమే చేసుకోవాలి. ఒక్క పూట చేతనైనా చేత కాకపోయినా స్కిప్ చేయకుండా మళ్ళీ ఇంకో కొద్దిసేపు అయిన తర్వాత చేద్దామని పెండింగ్ పెట్టకుండా పోస్ట్‌పోన్ చేయకుండా చేసుకోవాలి. ఇంకా మళ్ళీ దానికి ఇది ఈ టైంకి చేయాలి, అది ఆ టైంకి చేయాలి, ఈ కూర ఇట్లా వండమంటే వండాలి, ఆ బట్టలు ఆ టైంకి అట్లా విండమంటే విండాలి అని ఏదో ఒకటి వంకలు చెప్పే అత్తనో, మామనో లేకపోతే హస్బెండో ఉండే ఉంటారు కదా మీ ఇంట్లో కూడా. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళే ఇంత పూర్తిగా అర్థం చేసుకుంటే ఇంకా చిన్న పిల్లలు పాపం వాళ్ళ విషయానికి వస్తే ఇంకా వాళ్ళకేం తెలుసని వాళ్ళేమో అమ్మ ఈ రకం వంట చెయ్యు, ఆ రకం వంట చెయ్యి, ఇది ఇప్పుడు చేసి పెట్టు, అది అప్పటికి చేసి పెట్టు అని వాళ్ళు ఆర్డర్లు వేస్తారు. ఇక్కడ పిల్లల్ని ఏమనకుండా, అక్కడ అత్తమామని ఏమనకుండా, చేసుకున్న హస్బెండ్ని ఏమనకుండా మన ఫ్రస్ట్రేషన్, మన ఇరిటేషన్ ఎంత కోపం వచ్చినా మనలో మనమే మింగిపోవాలి తప్ప ఎవరిని ఒక్క మాట అనొద్దు. ఒక్క మాట అంటే కూడా ఎవ్వరు కూడా పడరు. పిల్లలంటే పిల్లలకి ఎక్కువ కోపం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆయనతోకే పడరు. సరే పోంతి హస్బెండ్ అన్న అనుకుందామంటే ఆ పిల్లల కంటే ఇంకా రెండింతలు ఎక్కువనే బిహేవ్ చేస్తాడు హస్బెండ్. సరే పోంతి కనీసం అత్తనని అనుకుందాం, అత్తను అన్నంటుంది నేను అత్తనంట అంటే అత్తనేమో మొత్తం చాదస్తంతో ఒకటికి 4 తప్పులు తీస్తుంది. ఇట్లాంటి వాళ్ళు మీ ఇంట్లో కూడా ఉంటారు కదా. ఉంటే మాత్రం కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇక్కడ మార్నింగ్ బాక్స్లోకి దొండకాయ టొమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.